యూనివర్సిటీ వచ్చి 5 ఏళ్ళు అయింది. ఒక యూనివర్సిటీ కాదు 3 యూనివర్సిటీలు. ఏంది లెక్క? సిస్టమేటిక్ గా మంచి విద్యను అందిస్తా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటది. ఏం నమ్మి వచ్చిండ్రు వాళ్ళు అసలు అంతమంది? 70-80% తోటి పాస్ అవుతుంది. జాబ్ వస్తలేదు. జాబ్ ఎందుకు వస్తలేదు? స్కిల్ లేదు, టెక్నాలజీ లేదు. మల్టీనేషనల్ కంపెనీలకు అంతా కూడా స్కిల్ ఉన్న టెక్నాలజీ ఉన్న స్టూడెంట్స్ కావాలి. ఆ రెండు మల్లారెడ్డి యూనివర్సిటీలలో మేము నేర్పిస్తున్నాము. ఎక్కడ చూసినా 3 లక్షలు 4 లక్షలు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. నా దగ్గర అట్లా ఉండదు. మాక్సిమం 2 lakhs. జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు కదా. 100% ప్లేస్మెంట్. అరే ప్రపంచంలో ఒక్కసారి నీకు స్కిల్ టెక్నాలజీ వచ్చింది అనుకో, ప్రపంచాన్ని లీడ్ చేస్తావు నువ్వు. ఆ శక్తి ఉంది, ఆ పవర్ ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ అవకాశాలు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి నేర్పించే కోర్సులు ఎట్లున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, అన్ని టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు. డే 1 నుంచి జావా నేర్పిస్తా, పైథాన్ నేర్పిస్తా, డాటా సైన్స్ నేర్పిస్తా. నా దగ్గర ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ మాదిరిగా తయారు చేయాలని చూస్తాను. ఎప్పుడైనా అనిపించిందా ఇంతకు మించి ఇంకేమైనా చేస్తే ఏం చేయొచ్చు అనేది? నాకు భగవంతుడు పెద్ద సమస్యలు ఇచ్చిండు, మంచి కొడుకులను ఇచ్చిండు, 50,000 మంది స్టూడెంట్స్ని ఇచ్చిండు, 10,000 మంది టీచర్ని ఇచ్చిండు, రాజకీయంలో మంచి ఎంపీ ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. ప్రతి రంగంలో నేనే ఉన్నా. ఇందులో గలడు, అందులో లేడు, అందు చూసినా ఇందందు చూసినా మల్లారెడ్డి గలడు. 3 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో మల్లారెడ్డి. రోజు ఏం ముక్త కుడతా, నాకు అన్ని ఇచ్చినావు భగవంతా, నేను నీకు బాకున్నా, నీ బాకి తీసుకోవాలి. ఏందా రెండు కళ్ళల్లో నీళ్ళెందుకు కనిపిస్తున్నాయి? అట్లా ఆనంద బాష్పాలు అంటారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జ్ఞానమేవ శక్తి అనేటువంటి ఒక మోటోతో ఇంటెలెక్చువల్స్ అనేవాళ్ళు ఎవరు పుట్టుకతోనే రారు, వాళ్ళు తయారు చేయబడతారు అనే ఒక మాటతో ప్రారంభించబడినటువంటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మనం ఉన్నాం. మనతో పాటుగా ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్, చైర్మన్ అండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్కారం. నమస్తే అమ్మ కవిత. 37 ఏళ్ళ నుంచి విద్యారంగంలో ఉన్నారు మీరు. మల్లారెడ్డి గారు అనగానే మాకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వీటన్నిటికంటే కూడా గుర్తొచ్చేది పాలమ్మినా, పూలమ్మినా. నేను చదువు చెప్పినా ఇంతమంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, నాకు ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఇన్ని కోర్సులు ఉన్నాయి. ఎందుకు చెప్పుకోరు మీరు అసలు? అది చెప్పుకోని అవసరం లేదు. ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి, పిల్లలంతా చదువుతూనే ఉన్నారు, జనాలకంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. దానికి చెప్పని అవసరం లేదు. అంటే నేను ఇప్పుడేమో రన్నింగ్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నేను పాలమ్మింది, పూలమ్మింది ఫేమస్ అనమాట. అది అప్పుడు అది పెద్దగా ఎందుకు తెలియదు కాబట్టి చెప్పుకోవాలి, అంతేనా? అది అంతే. మామూలుగా మన ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు. మనం ఏం చేసినాం, మన అనుభవం కావచ్చు, మన ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి, ఎగ్జాంపుల్స్గా కనిపిస్తుంటాయి. అది మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాయి, అంతేనా? అంతే, అదే సేమ్. 37 ఏళ్ల కింద ఒక స్కూల్ని స్టార్ట్ చేసిండ్రు. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా 25 ఏళ్ళు అవుతుంది. యూనివర్సిటీ వచ్చి 5 ఏళ్ళు అయింది. ఒక యూనివర్సిటీ కాదు 3 యూనివర్సిటీలు. ఏంది లెక్క? లెక్క అంటే చూడు, భగవంతుడు మనం కష్టపడతా ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే, మంచి విద్యను అందిస్తూ ఉంటే, మనం పర్ఫెక్ట్గా అకాడమిక్, పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా, రెస్పెక్ట్గా, సిస్టమేటిక్గా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటుంది. అసలు నేను కళలు కూడా ఊహించలే. నేను పూలు అమ్మేటప్పుడు, పాలు అమ్మేటప్పుడు, బోర్వెల్ నడిపించేటప్పుడు, చిట్ ఫండ్ నడిపించేటప్పుడు నేను ఎప్పుడు స్కూళ్ళు పెడతాను ఎప్పుడు ఊహించలే. కానీ ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంది గుర్తా? ఇండియాలో నేనే నంబర్ 1 ఎడ్యుకేషన్లో. 3 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి ఇండియాలో, భారతదేశంలో మల్లారెడ్డి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ. మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు మీకు యూనివర్సిటీ అంటే ఒక్కటే చాలా పెద్దది. అవును. అందులో 3 యూనివర్సిటీలు. యూనివర్సిటీ అంటే ఏంది? మల్లారెడ్డి సర్టిఫికెట్ మీదనే పాస్ అవుతారు, మల్లారెడ్డి యూనివర్సిటీ పేరు మీదనే ప్లేస్మెంట్ వస్తుంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ పేరు మీదనే ఆయన ప్రపంచం అంతా పోతాడు. అంత వాల్యూ వచ్చిందంటే ఇలా మల్లారెడ్డి సర్టిఫికెట్కు ఎంత గొప్ప, ఎంత పెద్ద ఆశీర్వాదం, ఎంత పెద్ద పని. అది మామూలు పని కాదు. మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ని కాదు, ఓ టీచర్ని కాదు, ఒక మామూలు ఆర్డినరీ సింపుల్ పర్సన్. నేను
అదే నేను అడగబోతున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక టీచర్ ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారనుకుంటే స్కూల్స్ పెడతారు. ఒక డాక్టర్ ఉన్నారు, హాస్పిటల్స్ పెట్టాలనుకుంటారు, లేకుంటే మెడికల్ కాలేజీ అనుకుంటారు. మీరు అటు టీచరు కాదు, ఇటు డాక్టరు కాదు, అసలు ఒక సామాన్యమైనటువంటి పర్సన్, ఓ ప్రొఫెసర్ కాదు, ఏం కాదు. ఏమన్నంటే నేను పాలమ్మినా పూలమ్మినా ఇన్ని పెట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అసలు నాకు ఎప్పుడు ఆలోచన కూడా లేదు, పెట్టే ఆలోచన కూడా. కానీ పోతూ 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 నడిపిస్తూ ఒక్క స్కూల్ పెట్టినా. ఎందుకు వచ్చిందా ఆలోచన అప్పుడు స్కూల్? ఫస్ట్ నాకు కూడా ఐడియా లేదు. మేము మా బిల్డింగ్ ఒకటి కిరాయికి ఇస్తే ఆమె వచ్చింది, మళ్ళీ అలా మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుంది. అక్కడి నుంచి మా స్టార్ట్ అయింది జర్నీ. ఎప్పుడు? 87. లో ఎవరో అమ్మాయి వచ్చింది, జోసఫిన్ అని ఒక మేడం ఉండే. ఓకే, ఆమె స్కూల్ పెట్టుకుంటాను. ఆమె స్కూల్ పెట్టింది, మా బిల్డింగ్ లో కిరాయికి తీసుకుంది. మా బిల్డింగ్ కిరాయి తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాల్సి వస్తుంది టీచర్స్కు. వచ్చిన ఫీజులు టీచర్లకే సరిపోతున్నాయి, ఈ కిరాయి బిల్డింగ్ వెళ్తలేదు, వీళ్ళని పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను, నన్ను పార్ట్నర్షిప్ పెట్టుకున్నాను. అదే వచ్చింది. ఏమన్నారు అప్పుడు మీరు? నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అంటే స్కూల్ ఆమెనే నడిపిస్తుంది కదా, ఆమెనే ఉంటుంది కదా, మన బిల్డింగ్ కదా అని జాయిన్ అయినాం. నెక్స్ట్ ఇయర్కే ఆమె వదిలేసిపోయింది, మాకే అయిపోయింది. అప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ అయింది, మాకు టెన్షన్ అయింది, ఎట్లా నడిపించాలని. మా సబ్జెక్ట్ కాదు, మాది అవగాహన, మాకేం లేదు దాని మీద అవగాహన లేదు. కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని కింద మీద ఒక టీచర్ని పెట్టుకొని, ప్రిన్సిపాల్ని పెట్టుకొని మెల్లగా మెల్లగా రన్ చేస్తూ 2-3 ఇయర్స్లో బాగా పర్ఫెక్ట్ అయిపోయింది. వెంబడే మళ్ళీ నెక్స్ట్ 90లో మళ్ళీ స్కూల్ తెరిచినాం. 95లో చంద్రబాబు నాయుడు తోటి ఒక స్కూల్ తెరిచినాం, ఎంబీ గ్రామర్ అని. అట్లా ఇక ఎవ్రీ ఇయర్ ఒకటి తెరుస్తూ ఇప్పుడు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి. 10 స్కూల్స్. అప్పుడు మల్లారెడ్డి స్కూల్ అనే పెట్టుకున్నారు, దానికి ఏం పెట్టిండ్రు ఆ టైంలో? సిఎంఆర్ అని పెట్టిండ్రు. మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఆ టైంలో అనుకోలేదు, ఏమంటారు దాన్ని, కొన్ని అనివార్య పరిస్థితులు అంటారు కదా. నేను ఏది అనుకోలేదు, ఏది కలగనలేదు, ఏది ఊహించలేదు. అన్నీ వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సక్సెస్ దేవుడు ఉన్నాడు, అదే కావాలనుకో. అంటే మన ప్రయత్నం కూడా ఉంది, మన పనితనం కూడా ఉంది. మేము రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని పర్ఫెక్ట్గా ప్రతిరోజు మా కుటుంబ సభ్యులమంతా కూడా, ఇప్పుడు మన తన డబ్బులు ఉండొచ్చు, బిల్డింగ్లు కడతాం, డబ్బులు ఉండొచ్చు, భూములు కొంటాం, మరి పిల్లలకు పాఠాలు ఎవరు చెప్పాలి? డబ్బులతో కాదు కదా. టీచర్స్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్కు కారణం మా దగ్గర మంచి టీచర్స్, మంచి అకాడమిషియన్స్. దాంతో ఈ పేరు. వాళ్ళని మా కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటాం. ఒక్కొక్క వైస్ ఛాన్సలర్, ఒక్కొక్క ప్రిన్సిపల్ 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. మా దగ్గరకు వస్తే పోరు. మా దగ్గర మొత్తం స్టాఫ్ ఇప్పుడు 10,000 మంది టీచింగ్ స్టాఫ్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో అన్ని ఉన్నది. 10,000 టీచర్స్ మా దగ్గర. ఓన్లీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, డ్రైవర్లు, అటెండర్లు, ఆయన కాకుండా టీచింగ్ ఫ్యాకల్టీ 10,000 మంది ఉన్నారు. నేను ఒక కాలేజ్ పెడుతున్నా, లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్ పెడుతున్నా, మెడికల్ కాలేజ్, ఏం నమ్మి వచ్చిండ్రు వాళ్ళు అసలు అంతమంది? మల్లారెడ్డి పేరు చూసి నీ కొడుకునో బిడ్డనో నా తను జాయిన్ చేయవు. అవును, చెయ్యను. నేను రన్నింగ్ చేసే పద్ధతిని, నేను చేసే సిస్టమేటిక్ని, నేను చేసే డిసిప్లిన్ తోటి ఇప్పుడు ఇక్కడ ఒక్కటే క్యాంపస్, ఇక్కడ మైసామగూడెంలో 3 యూనివర్సిటీలు, ఇప్పుడు 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10,000 మంది హాస్టల్స్, 15,000 మంది బయట హాస్టల్స్, అంటే 25,000 మంది ఇక్కడ నైట్ హాల్ట్ ఉంటారు రోజు. వాళ్ళకంతా కూడా ఇంత పెద్ద నంబర్ తోటి, ఇంత పెద్ద అడ్మిషన్ తోటి మేము మేనేజ్ చేస్తున్నామంటే, అడ్మిషన్ చేస్తున్నామంటే, అకాడమిక్ నడిపిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా టీచర్సు సొంతం మా కాలేజు, మా యూనివర్సిటీ అని నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కృషి ఉంది ఇంట్లో. మెయిన్ డిసిప్లిన్. ఒక పాఠం చదువు తక్కువ చెప్పినా సరే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అవును, స్టూడెంట్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం. లైఫ్లో సక్సెస్కు నా లైఫ్లో నేను సక్సెస్ అయినా అంటే 4 విధానాలు. ఒకటి డిసిప్లిన్, ఒకటి రెస్పెక్ట్, ఒకటి హార్డ్ వర్క్, ఒకటి టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఈ 4 ఉంటే చాలు, మనిషి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాడు. ఇప్పుడేమో స్మార్ట్ వర్క్ చేయాలి. మారింది కదా కాలం మారింది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి. అవును, ఎంత స్మార్ట్ వర్క్ చేసినాం అన్నప్పటికీ కూడా ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అన్నప్పటికీ, మీరు అన్నారు 25,000 మంది ఈ క్యాంపస్లో హాస్టల్స్లో ఉంటున్నారంటే వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత అంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తిండి అవన్నీ, ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మా దగ్గర ఒక కిచెన్ ఉంది 2 acresలో. తిరుపతి కంటే పెద్ద దేవస్థానం కంటే పెద్ద కిచెన్ ఉంది. హరే రామకృష్ణ కూడా ఒక పెద్ద కిచెన్ నడిపిస్తాడు, అక్షయ పాత్ర వాళ్ళది. అంతకంటే కూడా పెద్ద కిచెన్ ఉంది. అట్ ఏ టైం మా తన బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 10,000 మందికి ఒకటేసారి చేయొచ్చు. అంత పెద్ద కిచెన్ ఉంది. లేటెస్ట్గా, హైజీనిక్గా, బస్ ఆటోమేటిక్గా అంత. ఇప్పుడు
ఇంతమందిని పెట్టుకున్నారు, 25,000 మంది, 10,000 మంది ఫ్యాకల్టీ, ఫుడ్డు ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని బేసిక్గా తెలిసి ఉండాలి. ఈ కోర్సు నేను పెట్టుకుంటున్నా, దీనికి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న కోర్సులు ఏంది, నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కాంపిటీషన్లో ఏ కోర్సులు ఉంటాయి. ఇప్పుడు నేను ఏదో చదువు చెప్పి పంపిస్తే కాదు, సర్టిఫికేట్ తీసుకొని పోతే బయటికి కాదు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్, ఒక స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ ఆలోచనలన్నీ మల్లారెడ్డి గారికి ఎట్లా తెలుసు? నేను ప్రపంచం అంతా తిరిగిన. మొన్ననే 15 డేస్ ముందు జపాన్ పోయి వచ్చిన. అవును, ఫోటోలు చూసినాం, వీడియోలు చూసినాం. నవంబర్లో ఆస్ట్రేలియా పోయినా, లాస్ట్ ఇయర్లో అమెరికా పోయినా. నేను ప్రపంచం అంతా తిరిగిన. ప్రపంచం అంతా కూడా మనకంటే తైవాన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ, ఇవన్నీ కూడా చైనా అడ్వాన్స్ కంట్రీస్. మనకంటే 8-9 సంవత్సరాలు ముందున్నాయి. టెక్నాలజీలో కానీ, అకాడమిక్లో కానీ, ప్రతి దాంట్లో అడ్వాన్స్ ఉన్నారు, వాళ్ళు ముందున్నారు. అక్కడ ఇప్పుడు ఇవాళ డ్రైవర్ లేని కారు వచ్చింది ఆడ అమెరికాలో, అంతే. మన దగ్గర 8-9 ఏళ్ళు అయినాక వస్తుంది. ఇప్పుడు మనకున్న స్టూడెంట్స్కు కావాల్సింది ఏంది? అడ్వాన్స్ టెక్నాలజీ. ముందు దూరదృష్టి, ఏం నడుస్తుంది ప్రపంచంలో, ఏం పోతుంది, అది మనం గిట్ట కనుక్కొని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే గ్యారంటీకి సక్సెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు నేను 50 ఏళ్ళ సార్ చూస్తున్నా. నాకెప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు, ఏం లేదు పాలన. తన ప్రపంచంలో మంచి ట్రిపుల్ ఈసీ, మెకానికల్, సివిల్, ఇవన్నీ కోర్ బ్రాంచెస్ ఉండే నేను స్టార్ట్ చేసినప్పుడు 25 ఏళ్ళ ముందు. ఇప్పుడంతా ఏమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐఓటీ, ఐటీ, ఇగో ఈ లెవెల్కి మారిపోయింది. ఎందుకు మారింది ఇవన్నీ? ఇంతకుముందు అంతా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్లల్లా టాటా, బిర్లా, ఇవన్నీ కూడా లక్ష్మీ మిట్టల్, వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఆటోమొబైల్, కెమికల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా నడుస్తుండే. ఇప్పుడేమైంది? ప్రపంచమంతా మార్పు వచ్చేసింది. అవును, ప్రపంచమంతా కూడా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, ఇవన్నీ కంపెనీలు వచ్చేసినాయి. వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కావు, వాళ్ళు ఏం తయారు చేయరు, మోటార్లు తయారు చేయరు, నా లెక్క కాలేజీలు నడిపారు, వాళ్ళు ఏం తయారు చేయరు, ఓన్లీ సాఫ్ట్వేర్. అవును, టెక్నాలజీ. లక్షల ఉద్యోగాలు ఉన్నాయి టెక్నాలజీ మీద, లక్షలు. దానికి సత్తా ఉండే స్టూడెంట్ కావాలి, దానికి సూట్ అయ్యేటట్టు ఇంజనీర్ కావాలి, సూట్. ప్రపంచంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇంత లక్షల మంది ఉద్యోగాలు కావాలి, కానీ వాళ్ళకి కరెక్ట్గా దొరుకుతలేరు సూటబుల్. ఇంకొకటి, దీని కంటిన్యూషన్ ఇంకోటి కూడా చెప్తా. ప్రపంచం ఇప్పుడు ఉందమ్మా, నేను ప్రపంచం అంతా మొన్న జపాన్ పోయినా, 110 ఏళ్ళు బతుకుతున్నారు అక్కడ. 90 ఈజీగా బతుకుతారు, 90 అంద. 75-90లో కూడా ట్రాఫిక్ పోలీస్ పనిచేస్తారు. ఆడ రిటైర్మెంట్ లేదు మనుషులకు, ఎందుకంటే ఆడ పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు పుట్టిగారు. ఆ షార్టేజ్ ఉంది ఆడ. అంత యాక్టివ్గా కూడా ఉంటారు మళ్ళీ, అంటే సరిపోరు కదా. అంతే హైజీనిక్ ఫుడ్ తీసుకుంటారు, బాగా పనిచేస్తారు, తెలివితో పనిచేస్తారు, టెక్నాలజీలో నెంబర్ 1. కానీ వాళ్ళకు హెల్త్ కూడా బాగా పనిచేస్తారు. కాబట్టి కొత్త పిల్లలు లేరు, కొత్త ప్రొడక్షన్ కూడా వస్తలేదు. కాబట్టి ఆ షార్టేజ్ ప్రపంచం అంతా ఉన్నది, ఎక్కడ కూడా న్యూ పిల్లలు పుడతలేరు. మన ఇండియాలోనే ఉన్నారు. మన ఇండియాలో మంచిగా పిల్లలు పుడుతున్నారు, పెద్దగా అవుతున్నారు, చదువుకుంటున్నారు, డిగ్రీ పాస్ అవుతున్నారు, ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు, 70% పాస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి జాబ్ వస్తలేదు. సర్టిఫికేట్ తోటి బయటికి పోతుండు, జేఎన్టీ సిలబస్ అనుకో, ఏదైనా ఉస్మానియా అనుకో, ఏదన్నా అనుకో, ఇంతకుముందు పాస్ అవుతుండు, కానీ బయటికి పోతే 70-80% తోటి పాస్ అవుతుంది, జాబ్ వస్తలేదు. జాబ్ ఎందుకు వస్తలేదు? స్కిల్ లేదు, టెక్నాలజీ లేదు. నోరు తెరిస్తే ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తలేదు. అవును, ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తే సరిగ్గా చేయలేకపోతుండు, బ్యాక్లాగ్లు పెట్టుకుంటుండు. బ్యాక్లాగులు ఉంటాయి. ఏదన్నా మంచి, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ చిన్నది ఇవ్వమంటే చేయలేకపోతుండు. ఎందుకంటే అది మన ఇన్స్టిట్యూషన్లో అది ఇంప్లిమెంట్ చేస్తలేము. నేనేం చేసిన అంటే, నా దగ్గర డే 1 నుంచి స్టూడెంట్స్కి జాయిన్ అయితేనే ఫస్ట్ డే నుంచే ల్యాప్టాప్ కంపల్సరీ, యూనిఫామ్ కంపల్సరీ. వాళ్ళకందరు కూడా మంచి ఇండస్ట్రియల్ ట్రైనర్ని పట్టుకొచ్చి డే 1 నుంచి కోడ్ నేర్పిస్తా, జావా నేర్పిస్తా, పైథాన్ నేర్పిస్తా, డాటా సైన్స్ నేర్పిస్తా.
ఇవన్నీ నేర్పిస్తే ఏమైతే ఫస్ట్ ఇయర్లే మనం ఏం చాలా మటుకు ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా అన్ని చాలా కాలేజీలు ఉన్నాయి. నా కాలేజీలో కూడా అట్లే ఉండే ఇంతకుముందు. థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో నేర్పిస్తాం. కంపెనీకి పోయాలంటే ముందు ఆ వారం దినాలు నెల దినాలు ట్రైనింగ్ ఇస్తే ఎట్లా నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం చదువుతో పాటు మనం ఫస్ట్ ఇయర్లోనే ఫుల్ ఇవన్నీ స్టూడెంట్కి నేర్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ చాలా అడ్వాన్స్ ఉన్నాడు. టీచర్ కంటే స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు. టీచర్ ఓల్డ్ మోడల్, స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు, కొత్త టెక్నాలజీ. మన పిల్లల్ని మన ఇప్పుడు జరసేపు సెల్ ఫోన్ ఇస్తే ఉన్న గేమ్స్ అన్ని తీసి ఆడతాడు. ఆ గేమ్స్ మనం ఆడలేము, ఎందుకంటే అంత మైండ్ ఆయన షార్ప్ దాంట్లోకే పోతుంది. స్టూడెంట్స్ది కూడా అదే పద్ధతి ఉన్నది. కొత్త ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసింది 2 షార్టేజ్ ఉన్నాయమ్మా. ఒకటి యువ ఇంజనీర్లు, అది మన ఇండియాలో ఉన్నారు. యువత అంతా మనమే సప్లై చేస్తున్నాం. మనం ప్రపంచం అంతా ఇప్పుడు మనమే సప్లై చేయవలసి వస్తుంది ఫ్యూచర్. ఎందుకంటే మన తన 65% యంగ్స్టర్స్ ఉన్నారు. అదొక ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ మనకు. ప్రపంచంలో ఎక్కడ కొత్త ప్రొడక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే స్కిల్ టెక్నాలజీ షార్టేజ్ ఉంది ప్రపంచంలో. ఆ 2 షార్టేజ్ ఉన్నాయి. చాలా అవసరం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీలకు అంతా కూడా స్కిల్ ఉన్న టెక్నాలజీ ఉన్న స్టూడెంట్సే కావాలి. ఆ 2 మల్లారెడ్డి యూనివర్సిటీలలో మేము నేర్పిస్తున్నాము. అందుకే ఆ డిమాండ్ వచ్చింది. జాబ్ కావాలంటే, స్కిల్ టెక్నాలజీ కావాలంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో జాయిన్ కావాల్సిందే. డే 1 నుంచి ఫస్ట్ ఇయర్లోనే నీకు పైథాను, కోడు అన్నీ వాడు ఫస్ట్ ఇయర్లో తర్వాత అయిపోతాడు. సెకండ్ థర్డ్ ఇయర్ వస్తే కల్లా సబ్జెక్ట్తో పాటు ఇంకా స్పీడ్ అయిపోతాడు. రేపు మల్టీనేషనల్ కంపెనీ అయిన నీలక్క ఇంటర్వ్యూకి వస్తే నువ్వు ఏది అడిగితే దానికంటే అడ్వాన్స్ చెప్పేస్తాడు. ఎందుకంటే ఉన్న క్వశ్చన్ బ్యాంక్ అంతా తర్వాత అయిపోతుంది కదా ల్యాప్టాప్లో. రోజు 5-6 గంటలు మినిమం ల్యాప్టాప్ మీద పెడతాం స్టూడెంట్. ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ స్టూడెంట్. ఇంకా నో అదర్ అవగేషన్స్, ఇంకేం పెట్టుకోవద్దు. సెల్ ఫోన్ కాదు, ఏది కాదు. నేను చెప్పిన స్టూడెంట్స్ అట్లయితేనే మీ లైఫ్ సక్సెస్ అవుతారు. అరే ప్రపంచంలో ఒక్కసారి నీకు స్కిల్ టెక్నాలజీ వచ్చింది అనుకో, ప్రపంచాన్ని లీడ్ చేస్తావు నువ్వు. ఆ శక్తి ఉంది, ఆ పవర్ ఉంది, ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. మన ఇండియన్కే ఉంది, మన తెలంగాణకు ఉన్నది, మన హైదరాబాద్ ఉంది, మన మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను క్యాచ్ చేసినాను. ఇప్పుడు స్కిల్ అండ్ నాలెడ్జ్ కేర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోయే వాళ్ళు కొంతమంది పోయి చదువుకొని వస్తారు. కాదు ఇక్కడే క్యాంపస్ సెలక్షన్స్, ప్లేస్మెంట్లు అనేవి ఇవి కూడా చూస్తుంటారు కదా. మల్లారెడ్డి యూనివర్సిటీకి పోతే చదివి వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా, ఎట్లున్నది ఆ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు కదా. ఒకటి ట్రాక్ రికార్డ్ చెప్తా నీకు. నేను 2001 నుంచి ఫస్ట్ కాలేజ్ పెట్టినా, 3 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా. నేను నా స్పెషాలిటీ ఏంది కొడతా ఇప్పుడు ఇండియాలో. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా, ఓన్లీ గర్ల్స్ కోసం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ డెంటల్ కాలేజ్ పెట్టినా. 2 ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టినా, ఓన్లీ గర్ల్స్. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా గర్ల్స్. ఇప్పటికి గర్ల్స్ కాలేజ్లో మా దగ్గర ఇంజనీరింగ్లో 100% ప్లేస్మెంట్. యాబ్సెంట్ ఉండదు, ఫెయిలియర్ ఉండదు, 90% పాస్, గ్యారంటీ ప్లేస్మెంట్. ఇప్పుడు మా ఈ క్యాంపస్లో ఉంది ఉమెన్స్ కాలేజ్. దాంతో ఎక్కువ పేరు వచ్చింది నాకు. నీకు ప్లేస్మెంట్ లేనిది ఎవరు జాయిన్ గారమ్మా, అకాడమిక్ లేనిది ఎవరు జాయిన్ గారు. మల్లారెడ్డి ముఖం చూసి జాయిన్ అవుతారా? పార్లమెంట్ చెప్తాడని జాయిన్ అవుతారా? కారు. నా బ్యాక్గ్రౌండ్ లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, 1000 మంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన. ఎక్కడ చూసినా నేను అమెరికా పోతే ఫుల్ ఫాలోవర్స్ నా స్టూడెంట్సే. పెళ్ళిళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చారు అంతా. వాళ్ళందరూ మల్లారెడ్డిని చూసి రావట్లేదు, వాళ్ళ చదువు అని చెప్పింది దాన్ని చూసి వస్తున్నారు. అంటే నీ స్టూడెంట్ సార్ అంటున్నారు. అంతకంటే ఏం కావాలి చెప్పు. ఒక హోటల్కి పో, ఎయిర్పోర్ట్కి పో, ఆఫీస్కి పో, షాపింగ్ మాల్కి పో, సార్ నేను నీ దగ్గర MBA చేసిన సార్, నేను ఓ ఫార్మసీ కంపెనీకి పో, సార్ నేను తన ఫార్మసీ చేసిన సార్. అది అంతే. అది లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన. ఇక్కడ ఎంతమంది 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 200 నా ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? 500 ఎకరాలు నా ఇన్స్టిట్యూషన్స్. ఎలా ఇండియాలో నేనే నంబర్ 1 ఇంజనీరింగ్, ఇండియాలో నేనే నంబర్ 1 మెడికల్ UG, ఇండియాలో నేనే నంబర్ 1 PG మెడికల్. 3 రంగాలలో నేనే నంబర్ 1. రాజకీయంలో నేనే నంబర్ 1 సోషల్ మీడియాలో. నిజమే.
సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. నేనేం యాక్టర్ని కాదు, కాదు మరి నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నేను పెద్ద ప్రొఫెసర్ని కాదు, కాదు మరి ఎట్లా వచ్చిండ్రు? నా స్టూడెంట్స్ పవర్. ఆ స్టూడెంట్స్ పవర్ అంటే మీకు ఆ స్టూడెంట్స్ పవర్ ఎంతో వాళ్ళకు కూడా మల్లారెడ్డి పవర్ అంతే ఉండాలి కదా. ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. 50-50 ఉంటే తప్ప మీరు అనుకున్నటువంటి సక్సెస్ కానీ ఈ నెంబర్ 1 అనేది కానీ రాదు కదా. ఆ టైంలో మీదెంత ఉంటుందో ఇంపార్టెంట్ రోలు, ఫ్యాకల్టీది అంతే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, ఇటు పక్కన స్టూడెంట్స్, ఇటు పక్కన పేరెంట్స్ అందరూ కలిస్తే తప్ప మీరు నెంబర్ 1 కాలేరు. ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళు ఇవాళ నా టీచర్సే నాకు నెంబర్ 1. నేను ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నా అంటే నా టీచర్సే. డబ్బులు ఉండగానే, నేను మొదలే చెప్పిన, అవును, డబ్బులు ఉండగానే బిల్డింగ్లు ఆడతాం, డబ్బులు ఉంటే భూములు కొంటాం. చాలా మందికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ డబ్బులతోటి టీచర్స్ రారు. టీచర్లను గ్యాదర్ చేసుకునేది అది నా పని, నాది. ఆ గ్యాదరింగే, ఆ టీం వర్కే ఈరోజు నా సక్సెస్. ఇటు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళ చదువు ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చెప్పుకోవడానికి, ఇంత గర్వపడేటువంటి క్షణాలు ఉన్నాయంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత వాళ్ళకు ఉన్నటువంటి సక్సెస్ రేట్ అనేది ఉంది, రికార్డ్స్ అనేవి ఉన్నాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా మోటివేట్ చేస్తుంటారు మీరు? మేము ఎవరికి మోటివేట్ చేయం, పిల్లల్నే మోటివేట్ చేస్తాం. నీ లైఫ్ నువ్వు సక్సెస్ కావాలి, ఇది సింగిల్ లైఫ్, మళ్ళీ జన్మ లేదు, ఈ జీవితంలోనే నువ్వు సక్సెస్ కావాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే ఎప్పటికి ఫెయిల్ అవుతావు, నీ జీవితాంతం బాధపడతావు. నీ లైఫ్, నీ సక్సెస్ నీదే, ఎవరిదో కాదు, పక్కింటోళ్ళది కాదు, మన అన్నదమ్ములది కాదు, మన అక్క చెల్లెలది కాదు, మన ఫాదర్ది కాదు. వాళ్ళ పార్ట్ మా దగ్గర జాయిన్ చేయగానే మదర్ పార్ట్ అయిపోయింది, మదర్ ఫాదర్ది. ఏదో లోన్లు పెట్టా, ఏది పెట్టా, బ్యాంక్ లోన్ తీస్తారా, ఏదో డబ్బులతోటి మా తను జాయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ పార్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత మేము తయారు చేయాలి స్టూడెంట్, వరల్డ్ క్లాస్ ఇంజనీర్ని తయారు చేయాలి. అవును. సో ఇవన్నీ చేయాలంటే మీరు అన్నారే ఫ్యాకల్టీలు, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేకుంటే రాబోయే 5-10 ఏళ్లలో డామినేట్ చేసేటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో, ఆ కోర్సులు ఏమైతున్నాయి అవన్నీ తీసుకురావాలంటే నేను ఇంతకుముందు అడిగినట్టుగా మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి? మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు? నాకెవరు గురువు లేరు, ఎవరు అడ్వైజర్ లేరు. నేనే అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటా. ప్రపంచమంతా తిరిగిన కదా, యాడేమవుతుంది అడ్వాన్స్గా. మొన్న తైవాన్ పోయినా, అక్కడికి వెళ్ళి డిపిఆర్ రిపోర్ట్ తీసుకొచ్చిన, అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీ తీసుకొచ్చిన, ఆడ ఏం నడుస్తుందో చూసొచ్చి ఆ డిపిఆర్ రిపోర్ట్ తోటి, ఆ ప్రోగ్రామ్స్ తోటి, అక్కడ నడిచే విధానంతో మొన్న ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన 6 months ముందు. ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ, ఇండియాలోని ఫస్ట్ యూనివర్సిటీ అలాంటిది. డిజిటల్ హెల్త్ క్లస్టర్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ. నేను చెప్పిన పేరు నువ్వు మళ్ళీ చెప్పలేవు. డిజిటల్ హెల్త్ క్లస్టర్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ. 7 colleges కలిపి MBBS చదువుతున్నారు. MBBS విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లా ఇప్పుడు మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సిస్టంలో ఈ రూల్స్ పెట్టి, ఈ డిపిఆర్ పెట్టి, ఈ సిస్టమ్ కోసం నేను ఇప్పుడు తీసుకొచ్చిన. మెడికల్ది కానీ, డెంటల్ది కానీ, ఫార్మసీది కానీ, నర్సింగ్ది కానీ, ఇంజనీరింగ్. ఇండియాలో ఫస్ట్ మ్యాన్ అలాంటి యూనివర్సిటీ రావడం భారతదేశంలోనే 6 months ముందు వచ్చింది. అది దాని పేరు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు, యూనివర్సిటీలో స్టూడెంట్లకు ఏం కావాలి, ఫ్యాకల్టీలకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది, ఏ యూనివర్సిటీ ఏ దేశాల్లో ఇవన్నీ ఉన్నాయి, ఇంత తెలుసుకొని ఇంత మాట్లాడుతున్నారు. అసలు మీరేం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? నేను 69లో యాజిటేషన్ అయింది కదా, తెలంగాణ యాజిటేషన్. అప్పుడు 10th పాస్, ఆల్ పాస్. ఇప్పుడు మొన్న కరోనా పాస్ ఎట్లయింది, అప్పుడు ఆల్ పాస్ అయ్యారు యాజిటేషన్లో, తెలంగాణ యాజిటేషన్. అప్పుడు 10th పాస్ అయినా. అట్లనే 2-3 yearsలో ఫస్ట్ బ్యాచ్ నాది ఇంటర్మీడియట్, అది కూడా అట్లనే పాస్ అయిపోయినా. 1 నెల BA పోయినా. అప్పుడు పాలు అమ్ముతున్నా 72-73 పాలు అమ్ముతున్నప్పుడు టైం దొరకలే. ఇక అట్లనే 1 month పోయినా. అది సర్దార్ పటేల్ కాలేజ్ మార్నింగ్ షిఫ్ట్. ఇక మనకు వీలు కాలేదు, సర్టిఫికెట్లు కూడా అక్కడనే వదిలి వచ్చేసిన. ఇప్పుడు BA కంటే పాలమ్మడం పూలమ్మడే బాగుంది అనుకున్నారు మీరు? ఏదైనా వ్యవహారం కదా, అంతే. ఇక పోయినాం అంతే, పెద్దగా అబ్బలే, చదవలే, పోలే. ఒకవేళ BAనే కంటిన్యూ చేస్తుంటే తర్వాత ఏమైదాం అనుకున్నారు? యాన్నో మిలిటరీలోనో ఎయిర్ ఫోర్స్లో పోతుంటే అయిపోవు నా పని, అయిపోయేది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలు వీటన్నిటి గురించి మాట్లాడుకునే వాళ్ళం తప్ప యూనివర్సిటీలు చదువుల గురించి మాట్లాడుకోకపోయేవాళ్ళం, అంతే కదా. ఇప్పుడు ఇన్ని మీరు నేర్చుకున్నారు, డిగ్రీ 1 నెల పోయినరు, ఆపేసిండ్రు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను. యూనివర్సిటీలో ఇన్ని రకాల కోర్సులు, 200 కోర్సులు, 3 యూనివర్సిటీలు, 500 ఎకరాల క్యాంపస్, ఇన్ని పెట్టుకున్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి అంటే
నాకేమనిపిస్తుంది అంటే మల్లారెడ్డి గారు చైర్మన్ ఫౌండర్తో కాదు నేను మాట్లాడుతుంది, ఒక యూనివర్సిటీ స్టూడెంట్తో మాట్లాడుతున్నా అని. స్టూడెంట్ కాదమ్మా, నేను ప్రపంచాన్ని చదివిన, జీవితాన్ని చదివిన, అందుకే ఇంత పెద్ద కరెక్ట్ పర్ఫెక్ట్గా నేను ప్రతిరోజు ఆలోచన చేసేది దీనికి. మనం ఏ పనైనా చెయ్యి. నేను పాలు అమ్మేటప్పుడు కూడా బాగా 1000 లీటర్ల దాకా పాలు అమ్ముతుంటే, పూలు అమ్మేటప్పుడు కూడా ఒక లారీ నిండా పూలు పోతుండే. ఏ చిట్టీలు కానీ పెద్ద బేరం చేసిన, బోర్వెల్స్ బిజినెస్ కూడా పెద్ద బేరం చేసిన. ఇప్పుడు స్కూల్ పెట్టినా 10 స్కూల్ పెట్టినా ఒకటేసారి. ఇప్పుడు కాలేజీలు పెట్టినా 13 కాలేజీలు పెట్టినా. ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టినా 3 యూనివర్సిటీలు పెట్టినా. నాదంతా. ఇంకోటి ఏంటంటే మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాన్న పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. అందుకే ఏ పని చేసినా 3 హ్యాట్రిక్ చేసేస్తాను. అని డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా నాదంతా, మల్టిపుల్. సో ట్రిపుల్ ధమాకాలు, మల్టిపుల్ ధమాకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లు, డేటా సైన్స్లు ఇట్లాంటివన్నీ ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ నేర్చుకోవాలంటే మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఎట్లా నేర్చుకుంటారు, అవన్నీ ఎట్లా తెస్తారు? చూడమ్మా, కంప్యూటర్ చేసిన వాడే కంప్యూటర్ ఐటీ కంపెనీ పెట్టాలని లేదు. నీకు బీటెక్ చదివిన వాళ్ళే, మెకానికల్ చదివిన వాళ్ళే అది పెట్టాలని ఏం లేదు. లారీలు కార్లు తయారు చేయాలని లేదు. దీనికి చదువుకు దానికి పెట్టేదానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను స్కూళ్ళు కాలేజీలు పెట్టినా, చదువుకు దానికి సంబంధమే లేదు. నా ఎక్స్పీరియన్స్ దాన్ని పర్ఫెక్ట్గా, డీప్గా, సీరియస్నెస్గా మా కుటుంబ సభ్యులమందరం కలిసి రోజు దీనికోసమే ఆలోచన చేస్తుంది. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎం ఉంది, వాళ్ళు 50 ఏళ్ళు అయింది. విట్ ఉంది, 50 ఏళ్ళు అయింది. మేమెంత అంతా 22, 24 ఏళ్ళు అయింది. వాళ్ళను మనం కూడా బీట్ ఎట్లా చేయాలి. రోజు ఆ తపన ఒక స్పోర్ట్స్ మ్యాన్ మాదిరిగా, ఒక రన్నర్ మాదిరిగా, ఒక స్పిరిట్ తోటి రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా ఆలోచన చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం అన్న. మనం అదే పని మీద ఉంటే ఎందుకు సక్సెస్ కాం? సక్సెస్ అనేది యాడనో దొరకదమ్మా. సక్సెస్ అనేది యాడ అమ్మరు. సక్సెస్ అనేది మన చేతనే ఉంది. సక్సెస్ అనేది మన భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. యాడనో బయట దొరకది. సక్సెస్ మన చేతనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం. మంచి మాట చెప్పిండ్రు. ఇప్పుడు మీరు అదే మోటో కూడా పెట్టుకున్నది అదే చెప్పారు కదా, పుట్టుకతోనే ఎవరు ఇంటెలెక్చువల్స్ కారు, వాళ్ళు తయారు చేయబడతారు. అందుకోసమే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టుకున్నారు కదా. సో ఇదే మోటోతో ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ 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 గురించి ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇంతకు మించి ఇంకేమైనా చేస్తే ఏం చేయొచ్చు అనేది? ఇప్పుడు ఒకటమ్మా, నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. అసలు అసలు ఏంది లేనే లేదు భగవంతుడు. నాకే అనిపిస్తుంది ఏంది ఇంత పెద్ద అదృష్టం, ఇంత ఇది. నాకు భగవంతుడు పెద్ద సమస్యలు ఇచ్చిండు. మంచి కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మళ్ళని ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, 50,000 మంది స్టూడెంట్స్ని ఇచ్చిండు, 10,000 మంది టీచర్లను ఇచ్చిండు. మళ్ళీ నాకు దానికి తోడు రాజకీయంలో మంచి ఎంపీ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. ఏ రంగంలో లేని చెప్పు, నేను ప్రతి రంగంలో నేనే ఉన్నాయి. ఎందు చూసినా ఇందులో గలడు, అందులో లేడు, అందు చూసినా ఇందు చూసినా మల్లారెడ్డి గలడు. అది ఏంది అది? అందుకే భగవంతునికి నా జీవితాంతం భగవంతునికి ఒకటే చెప్పిన, రోజు ఏం ముక్త కుడతా, నాకు అన్ని ఇచ్చినావు భగవంత, నాకు ఇక చాలు, నేను నీకు బాకున్నా, నీ బాకి తెచ్చుకోవాలి. ఏందా రెండు? ఒకటి ప్రజల సేవ, ఒకటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ 2 దేవునికి బాకి ఉన్నా. నేను ఆ 2 పూర్తి చేసుకుంటున్నాను. ఎప్పటిదాకా? ఇక నా జీవితం ఉన్నంత వరకు, బస్ నా శ్వాస ఉన్నంత వరకు ఆ పని చేస్తుంటేనే ఉంటా. కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి? అట్లా అది వస్తుంది. అది 2 దొరకడం చాలా కష్టం మనిషికి. ఒక స్టూడెంట్స్కు సేవ చేయడం, ఇంజనీర్లను తయారు చేయడం, డాక్టర్ మామూలు విషయం కాదు అది. వరల్డ్ క్లాస్ డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయడం, మళ్ళీ ప్రజలకు రోజు సేవ చేయడము. నా తన 2000 బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టినా. రోజు 1000 మందికి ఉచితంగా భోజనం పెడతా, టిఫిన్ పెడతా, మందులు పెడతా, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఫ్రీగా. నా తన 150 డెలివరీస్ అయితే నెలకు మా మెడికల్ కాలేజీలో 150 డెలివరీలు అయితే 3 నెలలు అయితే ప్రెగ్నెంట్ అవుతారు వాళ్ళు, తెలుస్తుంది. రిమైనింగ్ 6 మంత్స్ ప్రతి నెల చెకప్ ఫ్రీ, టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ. ఒక కార్డు ఇస్తాం 3 మంత్స్ కాగానే. 6 మంత్స్ కోసం డెలివరీ ఫ్రీ, అది కూడా నార్మల్ డెలివరీ. డెలివరీ అయినాక మా కేసీఆర్ మాదిరిగా నేను కేసీఆర్ మల్లారెడ్డి కిట్ ఇస్తా, 1200ది సాబున్, టవల్ అన్నీ పర్ఫెక్ట్గా. మళ్ళీ 5,000 రూపాయలు నేను గిఫ్ట్ ఇస్తా పిల్లగాళ్ళకి. ఆడపిల్ల పుట్టినా ఎవరికైనా 5,000, అది మల్లారెడ్డి సిఎంఆర్ గిఫ్ట్.
అందుకే ఎందుకంటే నాది మెడికల్ కాలేజ్, డాక్టర్లను తయారు చేసేది నాది. అవును. డాక్టర్లను తయారు చేయాలంటే పేషెంట్స్, డెలివరీస్ అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. దానికోసం చేస్తున్నారు. మల్లారెడ్డి గారు, డే అంతా అయిపోయింది, పడుకునే టైంకు ఏం ఆలోచన చేస్తారు, ఏమని కోరుకుంటారు, ఎట్లా పడుకుంటారు మీరు? నేను బుడ్డ పిల్లల లెక్క వండుకుంటాను. నేను సాయంత్రం 10 గంటలకే వండుకుంటాను. నేను ఇట్లా నాకు పండగనే నిద్ర వస్తుంది నాకు. ఎందుకంటే ఏం ఆలోచన లేదు, ఏం టెన్షన్స్ లేవు. నేను టెన్షన్ ఫ్రీ మనిషిని. నాకు టెన్షన్సే ఉండయి. ఎప్పుడు నవ్వుకుంటుంటా, జాలికుంటా, ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడితే అయిపోయాను. నాకు లోపల కపటం ఉండదు, ఈ కోపాలు ఉండయి, తాపాలు ఉండయి. అప్పుడే అది ఈగో లేదు, జెలసీ లేదు, ఏమి లేదు. సాఫ్ట్ కులా దిల్, వైట్ వేసుకున్నారో వైట్ అండ్ వైట్ కులా దిల్. అయితే మల్లారెడ్డి గారిని ఇంతకాలం ఆ పాలమ్మినా పూలమ్మినా డైలాగ్ ఎంత ఫేమసో, ఎప్పుడు నవ్వుకుంటూ కనిపిస్తాడు, ఇంకొకరితో నవ్విస్తుంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు, ఏదో కొంచెం ఆ లెవెల్ మెయింటైన్ చేయకుండా అందరితో కలిసిపోతారని ఫస్ట్ టైం మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నా నేను. నీళ్ళు కావాలి, అట్లా ఆనంద బాష్పాలు అంటారు వీటిని. ఆనంద బాష్పాలు ఫస్ట్ టైం, అది కూడా నీళ్ళ రూపంలో. నీళ్ళు అంటే నాకు ఏజ్ అయిపోయింది కదా, అప్పుడప్పుడు కళ్ళ ఆ లైట్ కూడా నీళ్ళు వస్తాయి నాకు. ఆ లైట్ కూడా వస్తాయి ఆ లైట్ ఆనంద బాష్పాలు అవి. సో ఇప్పుడు మీరు ఏదైతే కలలు కన్నారో, మీరు ఏదైతే కావాలనుకున్నారో, దాన్ని సక్సెస్ చేయడానికి వెనకాల కొంతమంది ఉండాలి, ముందు ఉండాలి, పక్కలో ఉండాలి, మిమ్మల్ని నడిపించాలి, మీతో పాటు నడవాలి వాళ్ళు. మీరు అనుకున్నటువంటి విజయ తీరాలి, మీరు సక్సెస్ 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 అన్నారు కదా, అక్కడ దాకా తీసుకెళ్ళడానికి అందరూ కలిసి రావాలి కదా. కలిసి వస్తున్నారు. అట్లా టీం వర్క్ ఉండే మా దాంట్లో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, టీం ఉంది కదా. ఇప్పుడు దేంట్లో అయినా అప్ అండ్ డౌన్స్ వస్తాయమ్మా కవిత. అప్ అండ్ డౌన్స్ రాందనేది కాదు, సాఫ్గా పోదు. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. అవన్నీ అధిగమించినప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది. అవును, అది అప్ అండ్ డౌన్స్ ప్రతి బిజినెస్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మరి మీరు పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్లో వీటిల్లో కూడా కనిపించినాయా మీకు? ఉంటూనే ఉంటాయి కదా, చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది, అది సాల్వ్ అయిపోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది మామూలు, అది కామన్. అది అది లేక ఇంతమంది ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఒక చోటనేమో మీరు విద్యా సంస్థలు పెట్టిండ్రు, ఒక చోట రాజకీయాలు చేస్తున్నారు, ఇంకో చోట మళ్ళీ మీ పర్సనల్ ఇవన్నీ, ఆ తర్వాత పాలు పూలు ఇవన్నీ అనుకుంటూ పోతుంటే వీటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుండ్రు మీరు? నేను పాలు పూలు ఇప్పుడు అమ్మతలేను కదా, అమ్మట్లేరు, ఒకప్పుడు చేసిండ్రు కదా. ఇప్పుడు అంతా విద్యా సంస్థలు, ప్రజలకు సేవ, అంతే. రెండే. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు వీటిని? బ్యాలెన్స్ చేసేది ఏముంది, ఆ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతాం, మళ్ళీ మధ్యాహ్నం సంధి ఇక్కడ వస్తాం, లంచ్ చేస్తాం, ఇలా మళ్ళీ ఇక్కడ 6:30 దాకా కూర్చుంటే కాలేజీలో, బస్ అంతే. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఇంతకు మించి సుపీరియర్గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే డబ్బుల్ని ఒక లావిష్గా ఖర్చు పెట్టి ఒక రిచ్ అట్మాస్ఫియర్ కనిపించేట్టుగా ఉండేటువంటి యూనివర్సిటీలు వచ్చినాయి, డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ అందరూ తెలుగు పిల్లల మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కదా. కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగింది కదా. ఇప్పుడు వై ఓన్లీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అంటే మీరు ఏం చెప్తారు? చూడమ్మా, ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటే వాళ్ళే సక్సెస్ అవుతారు. నేనేదో మా తాత కాలేజీ ఉండే నేను నడిపిస్తున్నా 30 ఏళ్ళ సంది అంటే నడవరు, ఎవరు అడ్మిషన్స్ రారు. పోటీ ప్రపంచం తగ్గట్టు అడ్వాన్స్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఆడనే కూర్చున్నావు అనుకో, నువ్వు ఆడనే కూర్చుంటావు, లేవకుండా కూడా అవుతావు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ వచ్చింది, మన దగ్గర కూడా ఏఐ వచ్చింది. ఏఐ వచ్చింది కానీ 20-25% మందికే తెలుసు, ఇంకా పూర్తిగా తెలియదు, దానికోసం అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. కానీ ప్రతిదీ ఏఐ కనిపిస్తుంది. ఇప్పుడు నీ సెల్ ఫోన్లో ఏఐ ఉన్నది. ఇప్పుడు నా స్టూడెంట్స్కు నేనేంది ప్లాన్ చేస్తున్నా అంటే, నా దగ్గర ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ మాదిరిగా తయారు చేయాలని చూస్తున్నా. ఏఐ అంటే ఏంది, వానికి డాటా ఫుల్ లోడ్ చేయాలి. అంటే జనరల్ నాలెడ్జ్ అనుకో, ఏదన్నా అనుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏఐ కోసం. సామాన్యంగా ఎవరికి తెలియదు ఏఐ అంటే, నీకు కూడా తెలియదు, అది నాకు కూడా తెలుసు. నాకు కూడా తెలియదు, అది నీకు కూడా తెలుసు. కానీ ఏఐ అంటే ఏంది గుర్తా? నేను ఒక దాంట్లో చదివినా. ఇప్పుడు నేనున్నా 72 సంవత్సరాలు, నా ఏజ్ ఫీడ్ చెయ్యి, నేను రోజు ఏం తింటానో దాంట్లో ఫీడ్ చెయ్యి. ఏఐ ఫోన్లో ఉంది కదా మన ఏఐలో, అందులో ఫీడ్ చెయ్యి. మళ్ళీ రోజు నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తున్నావు అది కూడా ఫీడ్ చెయ్యి. ఏం మందులు వేసుకుంటున్నావు అది కూడా ఫీడ్ చెయ్యి. నీ ఉన్నాయని కూడా డాక్టర్కి ఎట్లా చెప్తావో అన్నీ ఫీడ్ చేస్తే అది నీకు చనిపోయే డేట్ చెప్తుంది. అది దాన్నే ఏఐ అంటారు. అర్థమైందా? అన్నీ తెలుసు.
అది అన్ని ప్రెడిక్షన్స్ అన్ని అదే చేసి చెప్తుంటది మనకు. అంతే కదా, డాటా దాని దగ్గరికి ఇస్తే మొత్తం రిజల్ట్ అదే ఇచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు మొత్తం మా పిల్లలను ప్రతి ప్రపంచం తగ్గట్టుగా ఏఐ తయారు చేసి ఇడిచిపెడితే ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతాడు మన స్టూడెంట్స్. మన ప్రపంచాన్ని మనం ఇప్పుడు 8-9 ఏళ్ళ ముందు అడ్వాన్స్ ఉన్నదంటారు చూడు, మనం అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు తీసుకురావాలి. నేను చేసే పనే అది. జాడ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. 100,000 ఏళ్ళ సంది 1000 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీస్. కానీ వాళ్ళతోటి పోటీ పడుతున్నా అంటే అది మామూలు విషయం కాదు. అది ఉమ్. ఇలా ఈ హైదరాబాద్లోనే కాదు, నేను ఓ చిన్న స్కూల్ పెట్టి స్టార్ట్ చేసిన. ఇవాళ 3 యూనివర్సిటీలు ఇక్కడ నడిపిస్తున్న తెలంగాణలో. తెలంగాణ హైదరాబాద్లో నేనే ఇప్పుడు ఇండియాలో నేనే నెంబర్ 1కి వచ్చిన. ఒకనాడు మణిపాల్ నెంబర్ 1 ఉండే, ఒకనాడు రామచంద్ర మణిపాల్ మెడికల్లో, ఇప్పుడు మెడికల్లో, పీజీలా, ఇంజనీరింగ్లో నేను 3 రంగాలలో నెంబర్ 1 వచ్చిన. అంటే ఎట్లా వచ్చినా చెప్పు. దాని వెనకాల కృషి ఉన్నది, కృషి, హోంవర్క్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, ప్లానింగ్ ఉంది. అవన్నీ ఉంటేనే కదా సక్సెస్ అవుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఒట్టిగానే జైన్ గారు కదా, డబ్బులు కట్టి ఒట్టిగానే జైన్ గారు కదా మరి తన మల్లారెడ్డి దాంట్లో. అవును. ఎంత దాని వెనుక ఎంత ఆలోచన చేస్తారు ఒక స్టూడెంటు, పేరెంటు. మన మల్లారెడ్డి దాని నాది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసినా 3 లక్షలు 4 లక్షలు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. నా దగ్గర అట్లా ఉండదు. మ్యాక్సిమం 2 lakhs. దాంట్లో 50,000 మళ్ళీ మంచి మెరిట్ స్టూడెంట్స్కు 90% వస్తే 150 తీసుకుంటా. కామన్ పబ్లిక్కు, కామన్ పీపుల్కు, మిడిల్ క్లాస్కు మల్లారెడ్డి, నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు. అట్లా దాంట్లోనే సక్సెస్ అయినా నేను. నువ్వేదో పెద్ద డబ్బులు తీసుకొని పెద్ద దాంట్లో వేస్తే నీకు పెద్ద చదువులు చెప్పరాళ్ళు. అసలు నా దగ్గర ప్రతి క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్, ప్రతి బోర్డు డిజిటల్ బోర్డు, ప్రతి టీచర్ పర్ఫెక్ట్గా క్వాలిఫైడ్ టీచర్, ప్రతి క్లాస్ స్టూడెంట్ ల్యాప్టాప్తో ఉండాలి, యూనిఫామ్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి. అది నా సక్సెస్. ఇప్పుడు మీరు చెప్పిండ్రే చాలా ఎక్కువ ఫీజులు తీసుకొని పెద్ద అట్మాస్ఫియర్ అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్తో కావాల్సింది అనేది. ఇది మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, 65% జనాభా మన దగ్గర ఉంది, మన మీదే మనం ఎంత సప్లై చేస్తామో మన నాలెడ్జ్, స్కిల్స్ వాళ్ళకి అవసరం అవుతాయి అనుకున్నప్పుడు మీకున్నటువంటి ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది యూనివర్సిటీసు, ఎన్ని యూనివర్సిటీసు వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని, సర్టిఫికేట్ని, స్కిల్స్ని ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? పంపిస్తున్నారు. కొందరు పాత సిస్టంలో పంపిస్తున్నారు, కొందరు ఇంకా పాత కొత్త కలిపి పంపిస్తున్నారు. మాలాంటి వాళ్ళు మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో పంపిస్తున్నారు. అట్లా వస్తున్నారు, ఒకరికొకరు వస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ కూడా సిలబస్ ఉంటుంది, వాళ్ళు అకాడమిక్ సిలబస్ ఉంటుంది, అకాడమిక్ ఇదంతా కరికులం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాని తగ్గట్టు కూడా ఆడ చేయవలసి వస్తుంది, నడిపించవలసి వస్తుంది. అట్లా మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని 2 నేను సింపుల్ వర్డ్లో చెప్తున్నా, నాకు తెలిసిన లాంగ్వేజ్లో. టెక్నాలజీ, స్కిల్ ప్రపంచంలో షార్టేజ్. ఆ 2 ఇక్కడ మన స్టూడెంట్కి ఫుల్ఫిల్ చేయి, వాడు దునియాని వెళ్తాడు, ప్రపంచాన్ని దున్నేస్తాడు. ఎక్కడ పోయినా దున్నేస్తాడు. మల్లారెడ్డి స్టూడెంట్ ఇడిచిపెట్టు, వాడు ఎక్కడ ఏ కారణంలో క్వశ్చన్ అడుగు, ఏది అడుగు, ఏ జాబ్ అయినా మనకు వచ్చేస్తుంది. అవి 2 కంప్లీట్ చేసి ఇడిచిపెట్టేసే స్టూడెంట్స్కి. అంతే. పొద్దున్న దాకా నువ్వు మ్యాథ్స్ చెప్పుకుంటా, ఫిజిక్స్ చెప్పుకుంటా, కెమిస్ట్రీ చెప్పుకుంటా, ఫస్ట్ ఇయర్లో వాడిని పొద్దు ఉడగొట్టుకుంటా, అది పెట్టుకుంటా, పండుగలకు పబ్బాలకు దింపుకుంటా పోతే కాదు. డే 1 నుంచి కొట్టాలి. కర్డ్, పైథాన్, జావా, బస్ ఇవన్నీ డీకోడ్ కొడుతూనే ఉండవన్నీ. బస్ ఎంత మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లయితుంది? ఒక వారం చేసినామనుకో చేతులన్నీ నొప్పిలేస్తాయి, ఒక నెల చేసినామనుకో ఫ్రీ అయిపోతాయి, ఒక 6 నెలలు చేసినామనుకో ఫ్రీ అయిపోతాం. స్టూడెంట్ని అట్లా ఫ్రీ చేసి ఇచ్చిపెట్టాలి. రోజు 5-6 గంటలు వాడిని ల్యాప్టాప్ మీద పెట్టు, పాత క్వశ్చన్ అంతా రిపీట్ చేయి. 10th క్లాస్కి ఎట్లా రుబ్బుతాం? అవును, చెప్పిందే చెప్పి అట్లా ల్యాప్టాప్లో కూడా క్వశ్చన్ బ్యాంక్ కూడా అట్లా మల్టీనేషనల్ క్వశ్చన్ బ్యాంక్ అంతా రుబ్బితే వాడు సక్సెస్ అవుతాడు. మైండ్ అంతా వేరే దృష్టి ఉండొద్దు వాడికి. అందులోనే ఇప్పుడు ప్రపంచం అంతా న్యూ కాన్సెప్ట్, న్యూ ప్లానింగ్, న్యూ థింకింగ్, న్యూ ఐడియాస్. ప్రతిదీ కొత్తది వస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. జపాన్, అమెరికాలో ఏముందాడా?
రోజు కొత్తది ఆలోచన చేసి నువ్వు టెక్నాలజీ నువ్వు సైంటిస్టులు వాళ్ళు తీసుకొచ్చే కదా, కొత్తదనం తీసుకొస్తేనే కదా సక్సెస్ అవుతారు. మన తాను ఇంకా పాత చింతపండు లెక్కనే నడిపిస్తున్నారు అంతా, ఇంకా ఏళ్ళనాడిది అంతా. ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు ఇవ్వరు, ఫోన్లు చూసుకోవద్దంటారు, ల్యాప్టాప్, చదువులు, కోడ్లు, లాంగ్వేజ్లు ఇవన్నిటితో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం కదా. ఇంత పెద్ద గ్రౌండ్స్ ఆడున్నాయి చెప్పు, ఇవి ఎక్కడైనా చూసినావా తెలంగాణలో? 100 ఎకరాలు ప్లే గ్రౌండ్స్, జిమ్ము, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మా అమ్మాయిలకైతే జుంబా, డైలీ 1 అవర్ జుంబా. ఎందుకంటే వాళ్ళు తక్కువ సెల్ ఫోన్ వాడాలి, డ్యాన్స్ మంచిగా పర్ఫెక్ట్ అయితే హెల్త్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదైనా హెల్త్ పర్ఫెక్ట్ ఉంటేనే. ఇప్పుడు నా హెల్త్ ఉన్నది 72 ఏళ్ళు. ఇంత స్మార్ట్ ఎందుకున్నా నేను? ఏం చేస్తారు? పొద్దున గంట సేపు యోగా, డైట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, సాయంత్రం మళ్ళా 35 మినిట్స్ జిమ్ చేస్తాను. నా హెల్త్ నా చేతిలోనే ఉంది, పర్ఫెక్ట్ చూస్తా ఎట్లా పోతుంది నాదే. అందుకే పిల్లలది కూడా అట్లనే. మీకు టైం ఎట్లా దొరుకుతుంది ఇవన్నీ చేసి? నాకేం పని ఏముంది చెప్పు, ఏం పని ఉంది? మన హెల్త్ కోసం మనకు టైం దొరకదు. ఉత్తగా మనం బిజీ ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తాం, కానీ మనకు పని ఉండదు. ఎంతసేపు ఆలోచన చేస్తాం? ఏం ఆలోచన చేస్తాం అసలు? మనం పని మీద దృష్టి పెడితే ఎంతసేపు పెడతాం? గంటలు పెడతామా? ఇట్లా కళ్ళు తెరిచి చూస్తామా? 1 గంట ఆలోచన చేస్తాం, ప్లాన్ చేస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం, అయిపోతాం. దినమంతా ఏం చేస్తాం? పొద్దున లేచి ఏం చేస్తావు నువ్వు? 9 గంటల లోపల ఏం చేస్తావు నువ్వు? 1 గంట ఎక్సర్సైజ్ చేయి, యోగా చేయి, ఏదైనా నేను ఇష్టం, జిమ్కి పో, ఏమైనా చెయ్యి. తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బ్రేక్ అయిపోవాలి. ఏముందని ఫ్రెష్ ఉంటావు నువ్వు. తర్వాత 9 to మళ్ళీ 1 దాకా ఏం చేస్తావు? మళ్ళీ 2 నుంచి 4, 6 దాకా ఏం చేస్తావు? నేను 10 గంటలకే బుడ్డపిల్లాడు వండుకుంటా బస్, పర్ఫెక్ట్గా నిద్ర వస్తుంది నాకు. పొద్దున ఎప్పుడు లేస్తారు? నిమ్మడంగా 5:30కు లేస్తా. 5:30కు లేచి ఎక్సర్సైజులు ఇవన్నీ తర్వాత ఏం తింటారు? ఏం లేవు, రకరకాలు నాది అంతా. ప్రోటీన్ డైట్ అన్నారు, ఏం తింటారు? ఏం లేదు, ఒక నిమ్మకాయ నీళ్ళు, వేడి నిమ్మకాయ నీళ్ళు, ఓ బాదం పలుకులు 6, అది అయినాక మళ్ళా ఫ్రెష్ అయినాక మళ్ళీ రాగి జావనన్నా రోజు ఒకటి తింటా. అట్లా పండ్లు, రకరకాల ఫ్రూట్స్. రైస్ తింటారా? మానేసిండ్రా? రైస్ తినా, అన్నము, రైస్ చపాతీ. ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే తింటా. జొన్న రొట్టె మధ్యాహ్నం, ఇంతవరకు బాయిల్డ్ రైస్, ఇట్లా. నాన్ వెజ్? నాన్ వెజ్ తింటా. రోజు ఏం తినా. మందు, ఆల్కహాల్ అది కంటిన్యూ ఉంటుంది. అది మా ఏజ్ అయిపోయింది. రోజా? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏదో తాగుతున్నారు, ఏంది అది? ఏం తాగినరు? ఏదో లిక్విడ్ చైనా జపాన్ లాగా తాగుతారు కదా డికాషన్, ఎప్పుడు అట్లా మంచినీళ్ళ బదులు అదే డైలీ అది తాగుతుంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి, చదువు దగ్గరికి వద్దాము. మనం ఇంటర్వ్యూ మధ్యలో ఒకసారి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు సరికొత్తగా ఒక ఫ్యాకల్టీ వచ్చిండ్రు, ఆయన తర్వాత క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, మీకు కావాల్సినటువంటి ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారు, ఎప్పుడు ఇవన్నీ చేయొచ్చు ఫర్దర్గా అన్నీ మాట్లాడుతున్నారు. మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇండియా లెవెల్లో, ప్రపంచం లెవెల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మల్లారెడ్డి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు, ఏఐ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ల్యాబులు పెడుతున్నారు అని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు 4-5 వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. వాళ్ళు టైఅప్లు ఉన్నాయి, కొలాబరేషన్లు అంతా. ఇప్పుడు ఎన్డిటి డేటా అని, టెక్ మహీంద్రా అని, ఇవన్నీ కూడా 5-6 కంపెనీలు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి స్టూడెంట్స్ కావాలి కదా. అవును. ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్కి నేర్పాలి, ఎందుకంటే భవిష్యత్ అంతా వాళ్ళదే, మన మీద ఎదురు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ. ఇవన్నీ అనుకున్నప్పుడు కోర్సులు అనేవి కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి, భవిష్యత్తుకు అవసరపడేట్టుగా ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో, మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి నేర్పించే కోర్సులు ఎట్లున్నాయి? ఇప్పుడు మా దగ్గర అంతా కంప్యూటర్ బేస్డ్ కోర్సులే అమ్మా. ఇంతకుముందు ఉండే మెకానికల్, సివిలు, ట్రిబుల్ అన్నీ ఉన్నాయి, ఇప్పటికి కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కోర్సులంతా ఇప్పుడు లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, డాటా సైన్స్, ఇవే అన్ని టెక్నాలజీకి సంబంధించిన కోర్సులే. ఎందుకంటే జాబ్లు అలానే ఉన్నాయి. ప్రపంచం అంతా మల్టీనేషనల్ కంపెనీలన్నీ అవే. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అంతా, యాపిల్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి. వాళ్ళకు మన దగ్గర స్పెషాలిటీ అంటే మల్లారెడ్డిలా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, దానికి ఏఐ జోడిస్తాం. ఇప్పుడు డాటా సైన్స్ ఉంది, డాటా సైన్స్ విత్ ఏఐ
అట్లా ప్రతిదానికి ఐటీ, ఐఓటీ విత్ ఏఐ. ఏఐ అంటే ఏంది? మనం కూరలు అనుకుంటాం చూడు, ఆ, అలా మసాలా కలుపుతాం కదా, మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు చూడు, రుచి ఉండదు. అట్లా రుచి ఉండదు. ఈ మసాలా మాదిరిగా ప్రతి కోర్సుకు ఏఐ యాడ్ చేస్తేనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఉన్న రెగ్యులర్ కోర్సులు కాకుండా వాళ్ళకి అనుబంధంగా దానికి కూడా యాడ్ కొన్ని- మసాలా, స్పెషల్ మసాలా ఏఐ, ఉమ్, మల్లారెడ్డి మసాలా ఏఐ. మల్లారెడ్డి మసాలా చాలా బాగుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కోర్సులో భాగంగా పెట్టిన తర్వాత మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, టెక్నాలజీ వస్తుంది, నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది, ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఫీజులు అనేవి ఉంటాయి కదా. ఫీజు మామూలు ఫీజు చెప్తే కదమ్మా, మ్యాక్సిమం 2 lakhs పర్ ఇయర్. మళ్ళీ నువ్వు 90% అబౌవ్ ఉంటే 150, 160 ఉంటుంది నీకు, 50,000 డిస్కౌంట్ నీకు. మల్లారెడ్డి డబ్బుల కోసం చదువులు చెప్పడమ్మా. నా దగ్గర పెద్ద పెద్ద పిల్లలు చదవరు, బంజారాయిల్, జూబ్లీహిల్స్కి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు రారు నా దగ్గరికి, ఐఎస్బీలో అట్లా. నా దగ్గర అంత కామన్ పీపుల్, ఒక అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ, మిడిల్ క్లాస్ జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, ఇట్లా సుంటూ వాళ్ళు నాకు ఊర్లలోకి వెళ్ళి, ప్రతి ఊర్లో నా స్టూడెంట్సే, ఎక్కడ చూసినా నా స్టూడెంట్స్. స్కాలర్షిప్ మీద ఇప్పుడు కొన్ని జేఎన్‌టూ కాలేజీలు ఉన్నాయి, అక్కడ స్కాలర్షిప్ మీద జాయిన్ అవుతారు, ఫ్రీగా జాయిన్ అవుతారు, మంచి జాబ్లు ఇచ్చి పంపిస్తా. నువ్వు నా దగ్గర ఏ కాలేజీలో జాయిన్గా, జాబ్ గ్యారంటీ. అది మల్లారెడ్డి, అందుకే కదా ఇంత క్రేజీ. ఇప్పుడు అతను ఏముందమ్మా, నేను చెప్పు, ఇంత క్రేజీ, ఇన్ని అడ్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంత పేరు ఎట్లా వచ్చింది, ఇంత బ్రాండింగ్ ఎట్లయింది? ఏదైనా ఊరికే రాదమ్మా, దాని వెనుక ఎంతో మందిని తయారు చేసేప్పటికీ ఈరోజు ఆ పేరు వచ్చింది, ఆ బ్రాండింగ్ ఇమేజ్ వచ్చింది, అది వచ్చింది. కాబట్టి ఇంత నేను కూడా రోజు ఆలోచన చేస్తాను, మన పిల్లలకు డిఫరెంట్ వే ఉండాలి. ఇప్పటిదాకా నీకు కాలేజ్ పోతుండు, ల్యాప్టాప్ లేకుండా పోతాడు చాలామంది పిల్లలు, బుక్స్, పెన్ అన్నీ తీసుకొని పోతాడు. ఏం చెప్తారు క్లాస్లో? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఇంగ్లీష్. వాడు చదవాడు ఇంటర్మీడియట్లో. సిబిఎస్ఈ, నీ కొడుకు సిబిఎస్ఈ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చదువుతాడు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకు? ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లలో ఆడ చేయరా? మ్యాథ్స్ అంటే ఇంజనీరింగ్కి అవసరం, మ్యాథ్స్ చెప్తారు, దానికి తగ్గట్టుగా ఏకి తగ్గట్టుగా మ్యాథ్స్ చెప్పాలి. ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పేది అవసరం లేదనలా, నీకు డైరెక్ట్ వెళ్ళిపో నువ్వు టెక్నాలజీ మీద, స్కిల్ మీద, దాంట్లోకి పోతే. ఇప్పుడు అమెరికా నేను పోయినా, నేను అడిగిన స్టూడెంట్స్ను, ఇంజనీరింగ్ చదువుతున్నా అన్నాడు, నాకు జాబ్ వచ్చింది అన్నాడు. ఏ ఇయర్ అన్నా? సెకండ్ ఇయర్ అన్నాడు. అరే సెకండ్ ఇయర్ ఎట్లా వస్తుంది బాయ్, నువ్వు బీటెక్ పాస్ కాదు అన్నా. ఇక్కడ అంకల్, ఇక్కడ అమెరికాలో నీకు డిగ్రీతోటి జాబ్ రాదని చెప్పిండు, నా స్కిల్ టెక్నాలజీ తోటి జాబ్ వస్తుందని చెప్పిండు. నువ్వు సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, నాకు నా టెక్నాలజీ, నా స్కిల్ ఉంది అనుకుంటే జాబ్ వచ్చేస్తుంది. నువ్వు డిగ్రీ పాస్కు, ఎంఎస్ పాస్గా నీకు జాబ్ రాదని చెప్పేసి. అవును, ఆ స్కిల్స్ ఓపెన్గా అమెరికాలో. నాకు అట్లా ప్రపంచం అంతా అట్లనే నడుస్తుందమ్మా. ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుంది. మారిందమ్మా, ఇంకా మనం మారాలి. మల్లారెడ్డి అయితేనే మారుస్తాడు, మారుస్తున్నాడు, అదే పని మీద ఉన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మసాలా ఏఐ తీసుకొచ్చిండు, దాంతోటే నడిపిస్తున్నాడు బస్. ఆ తర్వాత ఉద్యోగాలు అనేవి కూడా చూసుకుంటారు. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ చూడమ్మా, నువ్వు ఏఐ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, నేను మెడికల్లో ఎంబీబీఎస్ విత్ ఆర్టిఫిషియల్ అని చెప్పిన కదా ఇంతకుముందు, అట్లా చెప్తే నీకు గ్యారంటీ ఉద్యోగం ఎందుకు రాదమ్మా? నువ్వు ఫుల్ ప్రపంచంలో ఎక్కడున్నారమ్మా స్కిల్ టెక్నాలజీ ఉన్నోళ్ళు, పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు లేరమ్మా, షార్టేజ్ ఉన్నారు, లక్షల ఉద్యోగాలు ఉన్నారు. కాకపోతే వాళ్ళ తన సత్తా లేదు, దాని తగ్గట్టుగా తయారైతే లేరు. అట్లా అది తయారు చేస్తున్నాం మల్లారెడ్డి యూనివర్సిటీలలో. అందుకే ఇంత క్రేజీ, ఇంత డిమాండ్, ఇంత పేరు, ఇంత బ్రాండ్. హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకుంటే వచ్చే గర్వం ఒకటి ఉంటుంది కదా మా స్టూడెంట్ క్యాంపస్ నుంచి ఈ ఇయర్ ఇంతమంది. 1,10,00,000 వచ్చింది, మొన్న 75 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ప్రతి పిల్లోనికి జాబ్ గ్యారంటీ అమ్మా చేస్తా అంటే. నువ్వు లోడ్ చేసి ఇడిచిపెట్టమ్మా పిల్లల్ని, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ లోడ్ చేసి ఇడిచిపెట్టు. 4 ఏళ్ళల్లో ఎట్లా జాబ్ రాదు చూడు ప్రపంచంలో. తోలి ఇడిచిపెట్టు, ఏదంటే అది ప్రాజెక్ట్ చేస్తాడు. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, ఏ కారణాలు అడుగు చెప్పేస్తాడు. ఏం కావాలి ఇంకా? ఫుల్ లోడ్ చేసి ఇడిచి పెడతాం మేము స్టూడెంట్ను. దేనికి వెతుక్కోవాల్సిన పని ఏం లేదు, నువ్వు అడిగేదే లేటు. ఇప్పుడు నీకు ఏదన్నా ఇన్ని క్వశ్చన్లు అడిగినావు నువ్వు గంట సంది, నేను దేనికన్నా వెనక పోయినా అట్లా మల్లారెడ్డి మాదిరిగా ఫుల్ లోడ్ చేసి పెట్టేస్తాం.
కంప్లీట్ గా ఒక ఎక్కువ ఇప్పుడు అంటాం మనం అంతే, దాన్ని. అంతే. ప్రతి దానికి సమాధానం ఉంటది, ఏ సమస్య రెడీగా లోడ్ అయి ఉంటుంది. నువ్వు ఎత్తుక్కునేది నీకు ఏం చదవకపోతే, దాంట్లో పోకపోతే, ఆ సబ్జెక్టులకు పోతే, ఆ కారణాలు పోకపోతే నువ్వు ఎత్తుకోవాల్సి వస్తుంది, అవును. తడబడవలసి వస్తుంది. నీకు తడబడేది అవసరమే లేదు. పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలి, మనమే ముందుండాలి అంటే కావాల్సింది అదే క్వాలిటీ కదా. అడ్వాన్స్ ఉండాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిండ్రు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిండ్రు, రిజల్ట్స్ వచ్చినాయి, ఫర్దర్గా ఇంకో కోర్సులో పోవాలి, లేకుంటే ఇంకో యూనివర్సిటీకి పోవాలి, ఏది బాగుంది, మంచి యూనివర్సిటీ ఏమవుతుంది అనేది వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండ్రు. ఎడ్యుకేషన్ ఏ ఎంక్వైరీ వద్దు. నేను 19 తారీఖు సంది మల్లారెడ్డిలో 3 యూనివర్సిటీలు ఉన్నాయి. వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు మీరు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలలో ఏదైతే గవర్నమెంట్ ఏదైతే కౌన్సిలింగ్ పెడుతుందో అదే మాదిరిగా 19th నుంచి నేను కూడా సాటర్డే దాకా నా మల్లారెడ్డి ఓన్ కౌన్సిలింగ్ పెడుతున్నా. ఎంసెట్ పిల్లలని పిలుస్తున్నా. 1 to 10,000, 10,000 to 20,000 వాళ్ళ స్కాలర్షిప్ మీద ఇస్తున్నా. తక్కువ రేటు మీద ఫీజుతో సహా పేపర్లో ఆడేస్తారు. రేపు 2-3 దినాలు వస్తుంది. వచ్చినాక వాళ్ళే ఎగబడతారు, మొత్తం సీట్లు అయిపోతాయి. మీరే మళ్ళీ సపరేట్గా సపరేట్ ప్యారలల్ గవర్నమెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీస్. స్టూడెంట్కి హెల్ప్ చేయాలమ్మా. నీకు నచ్చిన యూనివర్సిటీలో నువ్వు సీట్ తీసుకోవచ్చు, నువ్వు నచ్చిన కోర్సు తీసుకోవచ్చు, మెరిట్లు వస్తే. అవును, అది ఫస్ట్ కమ్ ఫస్ట్. సో ఇప్పుడు వాళ్ళందరికీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీరే ఇంటర్వ్యూలు పెడతారు, కౌన్సిలింగ్లు చేస్తారు, మీరే అడ్మిషన్ ఇచ్చేస్తారు, సీటు పక్కా చేసుకుంటారు. అంతే కదా. అది మళ్ళీ జూన్ జూలైలో అదే ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుంది. మేము మేలనే కంప్లీట్ చేసేస్తాం. సీటు పక్కా, భవిష్యత్తు భద్రం. అంతే అంతే కదా. అంతేనా. అదే మల్లారెడ్డి ఇచ్చే వాగ్దానం. అంతేనమ్మా. ఓ నమ్మకం. వాళ్ళ ఫ్యూచర్ అమ్మా మల్లారెడ్డి యూనివర్సిటీలలో, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు ఇక్కడ. బస్ అంతే. ఎవరైనా కలలు కనేది అందుకోసమే కదా. అంతే కదా. ఇప్పుడు నాకు నా పిల్లల కోసం నేను కష్టపడాలి, కలలు కనాలి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండేది అదే మీ కదా. కళలన్నీ నిజం చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ. మీరు కళలు కనండి, పెద్ద పెద్ద కళలు కనండి, అవన్నీ కూడా క్లియర్ చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ. అంతే. ఇప్పుడు మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు వాళ్ళు అవసరం లేదు. జస్ట్ ఏం మల్లారెడ్డి ఈజ్ ఎనఫ్. చెప్పుకోవడానికి అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. నడుస్తూనే ఉంది కదా, ప్రూవ్ కదా. ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ చూసినాం, 100 ఎకరాలమ్మా, 100 ఎన్నో స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్లే ల్యాబ్లే ల్యాబ్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదమ్మా. సో ఇక్కడ కోర్సులు కూడా ఎక్కడ లేవు. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ. జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఒక కన్న కలల్ని నెరవేర్చుకోవాలి. దానికి మల్లారెడ్డి డిసిప్లిన్ రావాలి, కష్టం బాసటగా ఉంటుంది, భద్రమైనటువంటి భవిష్యత్తుని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీ ఇట్లనే ఉండండి. భవిష్యత్తులో పిల్లలు కూడా మేము మల్లారెడ్డి స్టూడెంట్స్ అని వాళ్ళు ఎట్లా గర్వంగా చెప్పుకుంటారో మీరు అంతకు మించి గర్వంగా మీరు కూడా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కంటిన్యూ చేయండి, మీరు ఇట్లనే ఉండండి, గట్టిగా ఉండండి, వాళ్ళ కోసం పనిచేయండి. థ్యాంక్ యూ అండి.